హిందూ మతం అనేది ఒక మతంలా చూడాలా, లేదంటే ఒక జీవన విధానంగా చూడాలా? ఎట్లా చూడాలి హిందుత్వాన్ని? హిందుత్వము అనేది ప్రత్యక్షంగా భగవంతుడు తాను మనిషిగా ఉన్నప్పుడు ఆ మనిషి మళ్ళీ భగవంతుడు కావాలన్నా, భగవంతుడు మనిషిగా ఉండాలన్నా ఏది మనకి చక్కటి ప్రాతిపదికగా ఉంటుందో అలాంటి సిద్ధాంతాలతోటి ఉండి ఆ ఆచారాలని వాటిలన్నిటినీ ఆచరించేటటువంటి దాన్నే హిందూ ధర్మం అంటారు. ఈ ధర్మంలో పరమాత్మ మనిషి కాగలడు, మనిషి పరమాత్మ కాగలడు. కాబట్టి ఇది ఒక మతము అంటే భగవంతుడికి ఏదో ఒకటి ప్రత్యేకమైనది పెట్టుకొని దానికి చక్కగా ఆచరిస్తూ ఆ పూజా విధానము ఏదో వాళ్ళ భక్తి ప్రార్థనలు చేసుకుంటూ ఉండేటటువంటి దాన్ని ఇతర మతాల కింద చెప్పచ్చు. కానీ ఇక్కడ మతంలో సాక్షాత్తు మనిషే భగవంతుడయ్యేటటువంటి అవకాశం. కాబట్టి హిందూ ధర్మము అనేది ఒక జీవన విధానం. అందుకనే మనకి నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకుండేటప్పుడు ఎటు దిక్కు తిరిగి పడుకుంటున్నాము అనేదాకా కూడా ప్రతి దాన్ని సూత్రీకృతం చేసి పెట్టారు. మన జీవనంలో నిత్యము ఏ సమయంలో ఏమేం చేయాలి. బ్రాహ్మీ ముహూర్తంలో లేవవయ్యా, లేచిన తర్వాత కాస్త ఇంటి ముందు ఆడవాళ్ళు కళ్ళాపు చల్లి ముగ్గు వేసుకోవడం, దంతధావనాదులు చేసుకోవటం, యోగా ఇత్యాదుల్ని చేసుకోవటం, బయటికి వెళ్ళి పూలు తీసుకొచ్చుకోవటం, ఇవన్నీ ధర్మంలో భాగమే. పూలు తెచ్చుకోవాలా అంటే మిగతా దగ్గర ఏవి ఇవి ధర్మంలో భాగంగా ఉండవు. పొద్దున్నే పూలు కోసుకొని రావటం, పూలు కోసుకొని వచ్చిన తర్వాత ఇంటిల్లిపాది మొత్తం ఇల్లంతా లోపల శుభ్రంగా చేసుకోవటం, బయట లోపల అంతా శుభ్రత. ఇక్కడ అంటే శుభ్రత అనేటటువంటిది జీవన విధానం అనుకుంటామా, మతం అనుకుంటామా? శుభ్రత అనేది జీవన విధానమే కదా. ప్రతి కార్యక్రమంలోనూ శౌచము అనేది చాలా ప్రధానంగా ఉంటుంది మనకి. అంటే శుచితోటి శుభ్రతతోటి పరమాత్మని ఆరాధిస్తూ తాను పరమాత్మ అవగలిగేటటువంటి స్థితిని చూపించేది హిందూ ధర్మం. అందుకనే చూడండి, మీకు మన వంట కానీ, మన వంటల విధానాలు కానీ, మన నిద్ర కానీ, మన వస్త్రం కట్టుకుండే తీరు కానీ, మన స్నానాదులు కానీ, నీళ్లు మడులు కానీ, ఏ ఒక్కటి తీసుకున్నా, యజ్ఞయాగాదులు కానీ, ఆఖరికి పూజలో వాడేటటువంటి ద్రవ్యాలు కానీ అన్నీ కూడా చాలా జీవన విధానానికి ఏవి ఆరోగ్యకరమైనవి అయి ఉంటాయో అలాంటి ఆరోగ్యకరమైనటువంటి వస్తువులతోటి, మంగళప్రదమైనటువంటి వస్తువులతోటే మనం మొత్తం గడుపుతూ ఉంటాం, మొత్తం ఉదయం నుంచి సాయంత్రం దాకా. మరి ఇలాంటి మంగళప్రదమైనటువంటి వస్తువులతోటి తిరిగేటటువంటి మతాన్ని ఓ చిన్న మతంగానో ఓ చిన్న దీని కిందో చూపించాల్సినటువంటిది కుదరదు, దుర్లభం. ఇది ఒక జీవన విధానం. ఒక్కొక్క నది దగ్గర ఒక్కొక్క విధానం ఉంటుంది. చూడండి మీరు, మిగతా మతాల్లో ఇక్కడ ఉన్నవాడైనా మక్కాలో ఉన్నవాడైనా ఒకటేలాగా ఉండాలి, ఇక్కడ ఉండేవాడైనా జెరూసలంలో ఉండేవాడైనా ఒకటేలాగా ఉండాలి. కానీ భారతీయ జీవన విధానంలో గంగా నది ఒడ్డున ఉండేటటువంటి వాళ్ళు హిందూ ధర్మాన్ని ఆచరించే విధానాల్లో మార్పు ఉంటాయి. గోదావరి ఒడ్డు మీద ఉండేటటువంటి వాళ్ళు ఆచరించుకునే విధానాలు వేరుంటాయి. కృష్ణానది మీద ఉండేటటువంటి వాళ్ళు ఒకలాగా, నర్మద దగ్గరికి వెళ్తే నర్మద దగ్గర ఒకలాగా, రాజస్థాన్ అంటే రాష్ట్రానికి, ప్రాంతానికి ఆచారం మారుతూ ఉంటుంది. అంటే ఆ ప్రాంతంలో అక్కడ ఉండేటటువంటి వనరులకి ఆరోగ్యకరమైనటువంటి జీవన విధానం ఏదో దానికి యోగ్యమైనటువంటి ఆహార పదార్థాలు, ప్రసాదాలు, వాడేటటువంటి అన్ని విషయాల్లోనూ మార్పు ఉంటుంది. కాబట్టి ఇది ఒక జీవన విధానం. అసలు హిందుత్వం లాంటి వైలక్షణమైనటువంటి ఒక జీవన విధానం ప్రపంచంలో ఇంకెక్కడా లేదు. అందుకనే దీనికి ఇన్ని వేల సంవత్సరాల చరిత్ర, కొన్ని వేల సంవత్సరాలు మన మీద దండయాత్ర జరిగిన మతాలుగా ఉన్నటువంటి వాటిని మార్చేశారు. మీరు చక్కగా మెసపటోమియా వెళ్ళండి, అలాగే బాబిలోనియా వెళ్ళండి, గ్రీస్ వెళ్ళండి, రోమ్కి వెళ్ళండి, వాళ్ళ జీవనము వాళ్ళ మతాలన్నీ కూడా కొట్టుకొని వెళ్ళిపోయినాయి. ఒక్క 10 ఏళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళు దాడి చేసేటప్పటికీ వాళ్ళ మత ఉనికి అనేటటువంటిది పూర్తిగా పోయింది. కానీ భారతదేశపు ఈ మతము ఇన్ని రకాలైనటువంటి మతాలు వందల వేల సంవత్సరాలు మన మీద దాడి చేసినా ఇది మారలేదు అంటే ఇది మతం కాదు, ఇది జీవన విధానం. కాబట్టి దీంట్లో ఏ విధమైన మార్పు లేకుండా ఒకే ఒక శయ్యలో చాలా జాగ్రత్తగా వెళ్తూ వచ్చింది. అందుకనే ఈ జీవన విధానాన్ని పులికిపుచ్చుకుంటూ దీనికంటే గొప్పది భారతీయులకు ఎవరికి కనిపించలేదు. కాబట్టి ఈ మతం ఇంకా బలంగా గట్టిగా ఇన్ని వేల సంవత్సరాల దాడులు జరిగిన ఆ వ్యాసుల వారు వేసినటువంటి పునాదులు, ఆదిశంకర భగవత్పాదాచార్యులు వారు వేసినటువంటి పునాదులు, రామకృష్ణాది అవతారాలు వేసినటువంటి పునాదుల వల్ల చాలా బలంగా ఈ రోజుకి ఇంత గట్టిగా నిల్చొనుంది. కాబట్టి ఇది జీవన విధానమే తప్ప ఇది మతము అని అనటానికి వీలు లేదు. Like and subscribe Eagle Media Works.